నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి జిడ్డుగా అలాగే నల్లగా అయినటువంటి కంచు దీపాలను ఈజీగా అండ్ ఒకే నిమిషంలో తలతల మెరిసే విధంగా ఎలా వాష్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి ఒకసారి అయితే ట్రై చేసుకోండి కావాలి అనుకుంటే. అలాగే అంతకుముందు వీడియోస్లో నేను కంచు పళ్ళ్యాలను అలాగే కాపర్ చెంబును జగ్గును కూడా క్లీన్ చేశాను. ఆ వీడియోను కూడా మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింకును ప్రొవైడ్ చేస్తాను. అలాగే పైన కూడా కార్ట్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. సో మనకు చూసుకున్నట్టయితే ఈ కంచు దీపాలు అనేవి ఇలా జిడ్డుగా అయిపోయి కొంచెం బ్లాకిష్గా అయిపోయినాయి. సో నేనైతే దీన్ని శుద్ధం అనే విమ్ స్ప్రే తోటైతే ఒక్క నిమిషంలోనే చాలా ఈజీగా అయితే క్లీన్ చేశాను. చాలా మంచిగా అంటే మెటల్ అనేది మనకు బ్రాస్ రియల్ ఎలా మెరుస్తుందో ఆ విధంగా అయితే తల మెరిసేస్తుంది, చూడవచ్చు. సో ఈ లోపల ఉన్నటువంటి ఈ దీపాలు మనము ఒత్తులు పెట్టుకునేటువంటివి తీసేసాం అనుకోండి, చాలా తొందరగా అయిపోతాయి. సో దాన్ని సపరేట్గా ఒకసారి ఇలా అనేస్తే మనకు మంచి క్లీన్ అయిపోతుంది, మంచి షైనీ కూడా వచ్చేస్తుంది, బ్లాక్ కూడా పోతుంది. వెనకాల స్టిక్కర్ వేసింది కూడా అలాగే ఉండిపోయింది. బట్ ఈ ఏదైతే విమ్స్ శుద్ధం క్లీనింగ్ స్ప్రే తోటి అయితే చాలా ఈజీగా అయితే పోయి మంచిగా అయితే కనిపించేసింది. సో మనకు ఈ విధంగా అయితే వాష్ చేసుకుంటే చాలా ఈజీగా ఎలాంటి శ్రమ లేకుండా అయితే పోతుంది. ఇదే మనకు ఎక్కడ సైడ్స్లో ఉన్న బ్లాక్ని కూడా లోపల ఉన్న దాన్ని కూడా మంచిగా తీసేస్తుంది అనమాట. మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి. సో ఈ విమ్ శుద్ధం స్ప్రే వల్ల అయితే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే తొందరగా మనం ఈ స్క్రబ్ తోటి జస్ట్ ఇలా అనేస్తే మనకు ఆ బ్లాక్ అండ్ జిడ్డు అనేది ఈజీగా అయితే పోతుంది. కింద కొంచెం బ్లాకిష్గా ఉంది కాబట్టి ఇంకా నేను కొంచెం స్ప్రే చేసేసి క్లీన్ చేశాను. కొంచెం ఎక్కువగా కొంచెం టైం తీసుకొని చేయడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఒక మాణిక్యాన్ని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత రెండవ దాన్ని కూడా అదే విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను, చూడవచ్చు. ఈ క్లీనింగ్ స్ప్రేని వచ్చేసి నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింకును ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్రీఫ్గా అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఆ వీడియోను అయితే పైన కార్ట్లో వదిలేస్తాను, అక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా స్క్రబ్తో చేసుకున్న తర్వాత మనము మంచి వాటర్ తోటి అయితే వీటిని కడగాలి. తొందరగా కడిగితే మంచిగా అవుతుంది. ఎక్కువసేపు ఉన్నామనుకోండి అలాగే కొంచెం జిడ్డుగా ఉంటుంది, ఏదో కొంచెం పైన ఏదో పొరలాగా అనిపిస్తుంది. సో తొందరగా అయితే మనం వాటర్ తోటి ఇలా వాష్ చేసిన తర్వాత టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ తుడిచామనుకోండి, మనకు ఈ బ్రాస్ ఐటమ్స్ కానీ కాపర్ ఐటమ్స్ కానీ మంచిగా మెరుస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడక్కడ వాటర్ ఉన్నాయనుకోండి అలాగే మచ్చలు ఉండిపోతాయి. సో అందుకోసమనే కంపల్సరీ వాష్ చేసిన తర్వాత అయితే బట్టతో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడిచి మనము ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే మనము రెగ్యులర్గా వాడుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎండిన తర్వాత ఇంకా కొంచెం సేపు ఎండబెట్టిన తర్వాత మాత్రమే ప్యాక్ చేసి మనమైతే ఒక కవర్లో ప్యాక్ చేసి, కవర్లో కానీ లేదు అంటే ఒక పేపరు ఇంకా కావాలి అంటే కాటన్ క్లాత్లో పెడితే ఇంకా బెస్ట్ అనమాట. ఈ విధంగా అయితే స్టోర్ చేసుకుంటే నల్లగా కాకుండా ఈ విధంగా తల మెరుస్తూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ కంచి యొక్క దీపాలను వాషింగ్ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో నేను మీకు చూపించాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.